ఆత్మవిశ్వాసమే మహిళలకు రక్ష అని, అవమానాలకు కుంగిపోకుండా ఆశావాహ దృక్పథంతో ముందుకు సాగాలని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఏడాది పొడుగునా ఎన్నో పండుగలున్నా మార్చి 8న విశ్వవ్యాప్తంగా నిర్వహించే మహిళా దినోత్సవమే మహిళల పాలిట నిజమైన పండుగ అన్నారు. ఈ మేరకు శుక్రవారం బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించిన ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆమె మాట్లాడారు. మున్సిపల్ చైర్పర్సన్ సుప్రజ మురళి, కౌన్సిలర్ అందే ప్రత్యూష ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో కోవూరు నియోజకవర్గంలో వివిధ రంగాల్లో రాణిస్తూ ఆదర్శవంతంగా ఉన్న పలువురు మహిళల్ని ఘనంగా సత్కరించారు. తొలుత దీప ప్రజ్వలన చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపలని ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి కష్టాలు ఎదురైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తాను ఎమ్మెల్యే అయ్యేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారం, ఎంపీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రోత్సాహమే కారణమన్నారు. ఇంట్లో చెల్లిగా, అక్కగా, అమ్మగా, ఆడపడుచుగా అన్ని రకాల బాధ్యతల్ని మోసే మహిళలకి ఒక నాయకురాలిగా, సేవకురాలిగా, ప్రధానిగా, రాష్ట్రపతిగా దేశాన్ని నడిపించగలగడం పెద్ద సమస్య కాబోదన్నారు. ఈ కార్యక్రమంలో బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ, వైస్ చైర్పర్సన్ నజ్రీన్ ఖాన్, బుచ్చి జెడ్పీటీసీ సూర ప్రదీపారెడ్డి, కౌన్సిలర్లు ప్రత్యూష, పుట్ట లక్ష్మీకాంతమ్మ, తాళ్ళ వైష్ణవి, నియోజకవర్గ పరిధిలోని మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి మహిళకు శతకోటి వందనాలు. మీరందరూ కూడా మన నాయకులు, మహిళలు ఇక్కడ స్టేజ్ మీద ఎవరైతే ఉన్నారో, ఇక్కడ కింద ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నన్ను స్వాతంత్రం వచ్చిన తర్వాత కోవూరు నియోజకవర్గం నుంచి మొట్టమొదటి ఎమ్మెల్యేగా మీరు ఎన్నికయ్యారు. మేమందరము మిమ్మల్ని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించడానికి మా కృషి ఉంది. కాబట్టి ఈ మహిళా దినోత్సవం రోజు మీరు మా మధ్యలో ఉండాలి అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో అని కోరడం జరిగింది. దానికే నేను రేపు నాకు మనకి సీఎం గారు మన ప్రోటోకాల్ మహిళా దినోత్సవ జరుపుకోవడం ఉంది కాబట్టి ఈ రోజు సాయంత్రమే ఇక్కడ ఈ మహిళా దినోత్సవం మీ అందరి మధ్య జరుపుకోవాలని నిర్ణయించి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మహిళా దినోత్సవం మనకి ఒక్క మార్చి 8 అనుకుంటే అది తప్పే. ప్రతిరోజు ప్రతి నిమిషం మహిళదే విజయం ఈరోజు. ఎందుకంటే ఏ మహిళ అయితే ఇంట్లో కానీ బయట కానీ ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తుందో అక్కడ విజయం ఉంటుంది. ఏ మహిళ అయితే ప్రశాంతంగా ఏ సమస్యనైనా చిటికల మీద ఏ సమస్య కూడా ఒక్క నిమిషంలో దాన్ని పరిష్కరించగలిగే శక్తి మహిళకు ఉంది. అలాగే అదే ఒక కుటుంబంలో తన భర్త సమస్యని, బిడ్డ సమస్యని, అన్న సమస్యని, తల్లిదండ్రుల సమస్యల్ని, తమ్ముడు సమస్యల్ని, ఎవరి సమస్యలు వచ్చినా తను పెద్ద దిక్కుగా ఉండి ఆ సమస్యని పరిష్కరించడంలో ఈరోజు ముందడుగేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా నిరాశ అనేది లేకుండా ప్రతి నిత్యం మీరు ఒక్క పని చేసి మేము ఇంక చాలు, మేము చేయలేము అని చెప్పే మహిళ మనలో ఎక్కడ ఒక్కరు కూడా లేమని చెప్పి నేను అనుకుంటుంటాను. ఎందుకంటే ఈరోజు మనము వంట మాత్రమే చేసి గమ్మగా అయిపోతే మిగతా పనులు ఎవరు చేస్తారు? మనం పిల్లల్ని చూసుకుంటాం, భర్త ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళకేం కావాలో చూస్తాం, తల్లిదండ్రులు చూస్తాం, అత్తమామల్ని చూస్తాం. వీళ్ళందరినీ చూడటం అనేది ముఖ్యంగా ముందు కుటుంబం, ముందు ఇంట గడిచి రచ్చగలమన్నారు.
మహిళా దినోత్సవం రోజు నేను ఒకటే చెప్తున్నాను, మనము మహిళలము అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నాము అని చెప్పి ఇంటిని వదిలేసి బయట పోయి ముందడుగు వేయండి కాదు. ముందు ఇల్లు చక్కబెట్టుకొని మన కుటుంబాన్ని చక్కబెట్టుకొని దాని తర్వాత కుటుంబ మర్యాదలు పాటించి దాని తర్వాత మనం బయట ఏదైనా చేయగలగాలి. కాబట్టి ఎప్పుడు కూడా అందరూ ముందు కుటుంబం ముఖ్యం, తర్వాత మిగతావన్నీ కూడా ప్రాముఖ్యతలోకి వస్తాయి. అదేవిధంగా పాజిటివ్నెస్ అనేది చాలా ముఖ్యం. ఏదైనా ఒకసారి చేయలేకపోతే నిరుత్సాహపడకూడదు. ఈ రోజుల్లో యువత ఎక్కువ మంది ఒక ఎగ్జామే అనుకోండి, ఈ రోజు రాయలేకపోతే రేపు రాస్తాం, ఎల్లుండి రాస్తాం, పాస్ అవుతాం, ఏదైనా చేయగలం మనం. ఏమవుతుంది, అది కాకపోతే ఇంకోటి చేస్తాం. అంతేగాని ఎవ్వరు కూడా నిరుత్సాహం అనేది పడకూడదు. ఎప్పుడు పాజిటివ్ థింకింగ్తో ఉండి మీరు ఒక గోల్ ఎంచుకొని ఆ గోల్ వెనక మీరు పయనం చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు ప్రతి ఒక్కరూ. కాబట్టి ఈరోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఎంతోమంది మహిళలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరినీ మనం సత్కరించుకుంటాం. మనకి ఇంతకు ముందు ఎంతోమంది మహిళలు స్ఫూర్తిదాయకం. అది మనం చెప్పుకునే ముందు ఈరోజు ప్రాక్టికల్గా మన చుట్టూ ఉన్న మహిళల్లో ఆత్మస్థైర్యం నింపి మనందరినీ ఇలాగా నన్ను ముఖ్యంగా మీ ముందుకు తీసుకొచ్చింది మీకు అందరికీ తెలుసు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎంతో పెద్దపీట వేసి మొట్టమొదటిగా నాకు ఈ ఎమ్మెల్యే ఇక్కడ కోవూరు ఎమ్మెల్యేగా నన్ను నిలబెట్టడం జరిగింది. అందుకు నాకు తోడుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నన్ను ముందుకు తీసుకోపోవడం జరిగింది. ఇప్పుడే సుప్రజ చెప్పినట్టు ఆయన లేకపోతే నేను కూడా, ప్రభాకర్ రెడ్డి గారు లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకేసే శక్తి సామర్థ్యాలు లేవు. సో ఎప్పుడు ఆయన ఒకటే చెప్తుంటారు, మహిళలు అంటే ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు, మీరు ముందు అడుగేసి ఎన్ని చేయగలరో మీకే తెలియదు, నీలో ఉన్న శక్తి నీకు తెలియదు అని ప్రతినిత్యం నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు. దానివల్లే ఈరోజు మీ మధ్యకి రాగలిగాను. కోవూరు ఎమ్మెల్యేగా, మీ సేవకురాలిగా, మీ అక్కచెల్లెలుగా మీ మధ్యకు వచ్చి ఈరోజు మీ అందరితో ఈ మహిళా దినోత్సవం జరుపుకోగలుగుతున్నాను. అందరికీ ధన్యవాదాలు.